నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రేవంత్ రెడ్డి పాలనలో మన తెలంగాణ ఎటుపోతుందో తెలియదు కానీ ఊరూరా వాడవాడలా ఫుల్ కిక్కుతో మాత్రం ఊగిపోతోంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అన్నారు, మహాలక్ష్మి అన్నారు, రైతు భరోసా అన్నారు. మరి ఇప్పుడు ఆ గ్యారెంటీలు అమలవుతున్నాయో లేదో తెలియదు కానీ ఇంటింటికి క్వార్టర్ బాటిల్ మాత్రం పక్కాగా అందుతోంది. గ్యారెంటీలు గాలికి పోయాయి కానీ ప్రతి వీధిలో బెల్ట్ షాపులు మాత్రం వెలిశాయి. పథకాలందక జనం అల్లాడుతుంటే మందుబాబులకు మాత్రం కిక్కు తగ్గకుండా రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? 6 గ్యారెంటీలు కాస్త 6 బ్రాండ్లుగా ఎలా మారాయి? ఈ వీడియోలో ప్రభుత్వ మద్యం బాగోతాన్ని, అడ్డగోలు దోపిడీని ఎండగడదాం. మహిళలు 2,500 రూపాయల పెన్షన్ కోసం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం లైన్లలో నిలబడటం. మరోవైపు తెల్లవారుజామునే 6 గంటలకి బెల్ట్ షాపుల్లో మద్యం కొంటున్న మందుబాబుల దృశ్యాలు. అయ్యా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? మేమొస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, 6 గ్యారంటీలతో ప్రతి ఇంటికి వెలుగులు నింపుతాం అన్నారుగా. కట్ చేస్తే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కాదు కదా, ఊరూరా లిక్కర్ రాజ్యం నడుస్తోంది. మహిళలకు నెలకు 2,500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతులకు భరోసా అడిగితే బడ్జెట్ లేదన్నారు. కానీ ఊర్లలోని కిరాణా షాపులను మాత్రం మినీ బార్లుగా మార్చేశారు. ఈరోజు తెలంగాణలోని ప్రతి పల్లెటూరులో ఏ వస్తువు దొరికినా దొరక్కపోయినా పొద్దున్నే 6ంటికి పాలు పెరుగు కంటే ముందే వాటర్ బాటిల్స్, బీరు సీసాలు దొరికేస్తున్నాయి. అంటే పథకాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిన ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి మందు బాటిల్ అందించడంలో మాత్రం 100% సక్సెస్ అయింది. ఆదాయం కోసం ఇంతలా దిగజారాలా? సంక్షేమం గాలి కొదిలేసి మందుబాబుల జేబులు గుల్ల చేయడం ఏ రకమైన ప్రజాపాలన అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ చూద్దాం రండి. రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు ఎక్కడో ఒక చోటు ఉన్నాయనుకుంటే పొరపాటే. ఇప్పుడు ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి సెంటర్ ఒక బెల్ట్ షాపుగా మారిపోయింది. నల్గొండ జిల్లా చిట్యాల, యాదాద్రి భువనగిరి, ఆత్మకూరు మండలాల్లోనే 100కు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా చివెంలలో అయితే ఏకంగా 120కి పైగా బెల్ట్ షాపులున్నాయి. ఇక నిజామాబాద్ కేంద్రంలో ఉదయం 6 గంటలకే బెల్ట్ షాపులు తెరుచుకుంటున్నాయి. కిరాణా కొట్లు, చిన్న చిన్న బడ్డీ కొట్లు, చివరకు పాన్ డబ్బాల్లో కూడా మద్యం బాటిళ్లు పెట్టి అమ్ముతున్నారు. అర్ధరాత్రి 12 దాటినా తలుపు కొట్టి అడిగితే చాలు కాదనకుండా కావలసిన బ్రాండ్ మద్యం చేతిలో పెడుతున్నారు. ఒక్కో మండలంలో 100 నుంచి 200 బెల్ట్ షాపులు ఉన్నాయంటే రేవంత్ రెడ్డి పాలనలో మద్యం ఎంతలా ఏరులై పారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ బెల్ట్ షాపుల్లో జరిగే అడ్డగోలు దోపిడీ అంతా ఇంతా కాదు. ఇక్కడ ఎంఆర్పి అనే మాటకు విలువే లేదు. వైన్స్ సిండికేట్లకు అనుసరణలోనే ఈ అనధికార దందా నడుస్తోంది. వైన్స్ నుంచి బెల్ట్ షాపులకు రావడానికి ముందే ఒక క్వార్టర్ బాటిల్ మీద 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తారు. ఆ తర్వాత బెల్ట్ షాప్ నిర్వాహకుడు తన లాభం కోసం ఇంకో 20 లేదా 25 రూపాయలు కలుపుతాడు. అంటే ఒక్కో క్వార్టర్ బాటిల్పై సామాన్యుడు కనీసం 40 నుంచి 50 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇక ఈ వేసవి కాలంలో బీర్ల దోపిడీ అయితే చెప్పక్కర్లేదు. ప్రతి బీరు సీసాపై ఎంఆర్పి ధర కంటే 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. పేదవాడి రక్తాన్ని తాగుతూ వారి కష్టార్జితాన్ని మద్యం సిండికేట్లు ఈ ప్రభుత్వం కలిసి దోచుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ ఎందుకు సైలెంట్గా ఉంది? ఎందుకంటే పై నుంచి కింద దాకా అందరికీ అందుతున్న నెలవారీ మామూళ్ల మొత్త అలాంటిది. మరి ఇది చాలదన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మద్యం ధరలు పెంచడానికి కూడా రంగం సిద్ధం చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఈ నెలలోనే ధరల పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోందని, గ్యాస్ ధరలు పెరిగాయని సాకులు చెబుతూ లిక్కర్ కంపెనీల ఒత్తిడి మేరకు ధరలు పెంచేందుకు కమిటీ వేశారు. ఎక్సైజ్ వర్గాల సమాచారం ప్రకారం సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్పై 60 రూపాయల వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. ప్రీమియం బ్రాండ్స్ ఫుల్ బాటిల్పై 100 రూపాయల వరకు, ఆ పై కేటగిరీ బ్రాండ్లపై ఏకంగా 120 రూపాయల వరకు పెంచే ఆలోచనలో ఉన్నారు. జనం నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని మధ్య మార్గంగా ఈ పెంపును తెరపైకి తెస్తున్నారు. అంటే ఒకవైపు బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా దోచుకుంటూనే మరోవైపు అధికారికంగా ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయిపోయింది. ప్రభుత్వానికి కేవలం ఆదాయం కావాలి, ఖజానా నిండాలి, అంతే. అందుకోసం ప్రజల ఆరోగ్యంతో, యువత భవిష్యత్తుతో ఆడుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వెనుకాడటం లేదు. ఊరూరా మద్యం సులభంగా అందుబాటులో ఉండడం వల్ల ఎంతో మంది యువకులు మద్యానికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సంపాదించిన డబ్బంతా ఈ బెల్ట్ షాపులకే తగలేస్తుండటంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు పడకుండా ఉండాలన్నా, వైన్ సిండికేట్ల నుంచి మామూళ్లు అందాలన్నా గ్రామాల్లో మద్యం ఏరులై పారాల్సిందేనని కొందరు అధికారులే చేతులెత్తేస్తున్నారు.
ఈ దారుణమైన పరిస్థితులను భరించలేక కొన్ని గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా బెల్ట్ షాపులపై తిరుగుబాటు చేస్తున్నారు. చూశారుగా, ఇది రేవంత్ రెడ్డి ప్రజాపాలన. పథకాలు లేవు, గ్యారంటీలు లేవు, కానీ ఇంటింటికి మద్యం మాత్రం గ్యారంటీగా అందుతోంది. ఆదాయం కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వ తీరుపై మీ అభిప్రాయం ఏంటి? మీ ఊర్లో కూడా ఇలాంటి బెల్ట్ షాపుల దందా నడుస్తోందా? రేవంత్ రెడ్డి ఈ లిక్కర్ పాలనపై మీ కామెంట్లను ఈ వీడియో కింద తెలియజేయండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని నిజాలు, రాజకీయ విశ్లేషణల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.